వరకు ఎవరు హయాంలో రోడ్డు వచ్చింది, ఎవరు ఈ జాతీయ రహదారిని నిర్మాణం చేశారు. ఇవాళ పక్కనే ఇంత పెద్ద రోడ్డు పోతుంది, ఇన్ని వేల వాహనాలు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారే, అది ఎవరి వల్ల జరిగిందో మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ నేనే చేశానని చెప్పక్కర్లేదు. ఇన్ని వెసులుబాట్లు చేశాం కాబట్టి మళ్ళీ మీరు మంచిని ఆలోచించండి, మంచిని కోరుకోండి. మరి అదేవిధంగా నేను మీకు చివరిగా ఒక్కటే నా విజ్ఞప్తి, మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇద్దరం పోటీలో ఉన్నాం. ఇద్దరం తెలుగుదేశం అభ్యర్థులుగా ఇద్దరికి సైకిల్ గుర్తే మాకు ఇవ్వడం జరిగింది. 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేయండి, మీకు సేవ చేసే అవకాశం, ఒక్క అవకాశం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాను. 10 ఏళ్ళు వేరే వాళ్ళని చూశారు, 5 సంవత్సరాలే మాకు ఇవ్వండి. గతంలో 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చినప్పుడు 3600 కోట్ల రూపాయల పనులు ఈ నియోజకవర్గంలో పెట్టి అభివృద్ధి చేసి చూపించిన వాడిని మళ్ళీ అవకాశం ఇవ్వండి. మరి ఈ దఫా అన్ని వేల కోట్లు పెడతానా, మీకు అవసరమైన పనులు పూర్తి చేస్తానా, చేసి చూపిస్తానని చెప్పి మీకు మనవి చేస్తాను. మంచినీళ్ళు ఇచ్చేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు, ఎక్కడ కావాలన్నా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి మంచినీరు ఇస్తానని చెప్పేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు, మరొక వైపు విజయసాయిరెడ్డి అని వైసీపీ నాయకుడు, ఆయన మంచినీళ్ళు ఇవ్వడం లేదు. ఆయన ఏమిస్తున్నాడంటే 200కి దొరికే క్వార్టర్ బాటిల్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి 13 రూపాయలకి మద్యం తయారు చేసి 200 రూపాయలకి మన వాళ్ళకి అమ్ముతున్నారంటే ఇది జనాన్ని దోచుకోవడమా, మరి ప్రజల యొక్క ఆస్తిపాస్తుల్ని హరించడమా? మీరు ఆలోచించండి. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, మీ ఆరోగ్యం పోతే మళ్ళీ ఎవరు సంపాదిస్తారు? మీ ఆరోగ్యం క్షీణిస్తే ఎవరు మిమ్మల్ని కాపాడుతారని చెప్పి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మంచినీళ్ళు ఇచ్చే ప్రభాకర్ రెడ్డిని కోరుకోండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, సాగునీటి జలాల్ని మీ గ్రామాలకు తెస్తున్నటువంటి రామనారాయణ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీ అందరి యొక్క అవకాశం, ఆలోచన నాకు ఇవ్వండి, సహాయం చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. భారతదేశంలో ఉన్న అందరు రైతాంగానికి 6000 రూపాయల లెక్కన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 6000 ప్రతి రైతుకి ఈ భారతదేశంలో ఇవ్వడం జరిగింది. కోట్లాది మంది రైతులకి ఇస్తున్నారు. 6000 జమ చేసుకుని ఈ 7000 కలిపి నేను 13,000 ఇచ్చానని చెప్పి మళ్ళీ ఒకసారి రైతులను మోసం చేసే ప్రయత్నం జగన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి ఈరోజు మహిళలకి మీ అందరికీ తెలుసు, పొగరాని పొయ్యలని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ ఇవ్వడం జరిగింది. పల్లె పల్లెకి వచ్చి పంచారు. ఇవాళ గ్యాస్ ధర పెరిగింది, గ్యాస్ సిలిండర్లను కొనలేని పరిస్థితికి వచ్చాం. ఖచ్చితంగా ఇవ్వడానికి మరి 5వ ప్రణాళిక కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇక ఆడబిడ్డలు ఉన్నారు, 18 సంవత్సరాలు దాటాక వాళ్ళకి పెళ్లి చేయాలని కోరుకుంటుంది మనకి, లేకుంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి. ఏది రానప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలో ఆ తల్లిదండ్రులకి బాధ, ఆ గుండెల మీద కుంపటి అవుతారు. అందుకనే దీన్ని గమనించినటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డ ఇంటిలో ఉంటే తనకు ఆధారం కాదన్నా దొరకాలి. ఇవేవీ లేని ఆధారం అయితే ఆ బిడ్డకి 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు 54 సంవత్సరాలు వచ్చే వరకు ఆ బిడ్డకి తోడుగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీరు నిద్ర లేస్తే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి, వైద్యానికి వెళ్ళాలి, అనంతసాగరం వెళ్ళాలి, ఆత్మకూరు వెళ్ళాలి, ఇంకా కావాలంటే బద్వేలుకి వెళ్ళాలి అని అంటే ఆర్టీసీ బస్సే మనకి దిక్కు. ఆర్టీసీ బస్సులు ఎక్కలేకపోతే ఆటోల్లో అయితే 100, 150, 200 రూపాయల ఛార్జీలు ఆటోలు వాళ్ళు. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు, మన రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏ ప్రాంతం నుంచి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక శుభకార్యానికి వెళ్ళండి, లేకుంటే మరొక కార్యానికి వెళ్ళండి, ఆసుపత్రికి వెళ్ళండి, లేదా గుడికి వెళ్ళండి,
మీ చుట్టాలింటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మరి మహిళలకి ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 6 సూత్రాల ప్రణాళికని ఇవాళ ప్రవేశపెట్టి మేము ముందుకు వచ్చాం. ఇక మన గ్రామం గురించి కూడా చెప్పాలి. గతంలో ఈ గ్రామానికి ఉత్తరపు కాలువ నీళ్లు కావాలని, ఉత్తరపు కాలువ తప్ప మాకు వేరే మార్గం లేదు. అగ్రహారం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి చాపురాళ్ళపల్లి, అక్కడి నుంచి వడ్డిపాలెం మీదుగా ఇవాళ మన గ్రామానికి రావడం జరిగింది. ఎన్నికల విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచార ప్రణాళికని ప్రారంభించింది, ఇప్పటికే ప్రకటించింది. ఆయన అడిగారు కాబట్టి ఇవాళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా మేము ఈనాడు పోటీలో నిలబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. మన ఎన్నికల ప్రణాళికలో రాబోయేటువంటి మళ్ళీ ఒక 3-4 రోజుల్లో ఉమ్మడి ప్రణాళిక కూడా వస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం ప్రణాళిక మీ అందరికీ కూడా తెలుసు. 6 సూత్రాల ప్రణాళికలను పెట్టడం జరిగింది. మొదటిది, ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువకులకు కానీ యువతలకు కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. అందరూ వాళ్ళ జీవితాలు నిర్వీర్యం అయిపోయినాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది యువతీ యువకులకి ప్రభుత్వ పరంగా, ప్రైవేటు రంగంలో, అలాగే పరిశ్రమల పరంగా ఉద్యోగాలు ఇప్పిస్తాను, వాళ్ళందరికీ ఒక ఉపాధి చూపిస్తామని చెప్పి హామీ ఇవాళ మొదటి ప్రణాళికగా విడుదల చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చదువుకున్న పిల్లలు ఇంకా ఉద్యోగం రాలేదు అని అంటే నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది, ఆ బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవది, ఇప్పటికే ఆడబిడ్డ నిధి. గతంలో ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం ఎన్నికలప్పుడు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఎందరు బిడ్డలున్నా 15,000 ఇచ్చి చదివిస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాయి, 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎందరు బిడ్డలన్నా అని చెప్పిన వాళ్ళు ఒక్క బిడ్డకే ఇస్తామన్నారు. రెండో బిడ్డకి చదువు చెప్పించబడలేదు, మూడో బిడ్డకి అయితే అసలు చదివే పని లేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అంటే పుట్టిన బిడ్డల మీద కూడా, ఆ తల్లులకు ఉన్నటువంటి 2-3 బిడ్డల మీద కూడా నిర్లక్ష్యం చూపే ప్రభుత్వం ఇవాళ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే ఆయన 15,000 ఇస్తానని 14,000కు వచ్చాడు, 13,000కు వచ్చాడు. ఈ సంవత్సరం అసలు ఏదీ లేదు పొమ్మన్నారు. ఇది ఆయన నిర్లక్ష్యం ఆడబిడ్డల మీద, తల్లుల యొక్క బిడ్డల మీద. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తప్పనిసరిగా. చంద్రబాబు నాయుడు గారు 6 సూత్రాల ప్రణాళికలో రెండవది, ఎందరు బిడ్డలున్నా సరే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తుని, విద్యని చూపించడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం.